బ్రేకింగ్ న్యూస్ మాజీ సీఎం కేసీఆర్ పై కేసు వేసిన సామాజిక కార్యకర్త రాజలింగం దారుణ హత్యకు గురయ్యారు. కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరపాలని కేసీఆర్ హరీష్ పై కోర్టులో కేసు వేశారు రాజలింగం. భూపాలపల్లి జిల్లాలో నాడు జరిగిన భూ అక్రమాలపై పోరాడుతున్నారు రాజలింగం. భూపాలపల్లిలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయం ముందే ఈ హత్య జరిగింది. రాజలింగం తన బుల్లెట్ వాహనంపై వెళ్తుండగా ఈ దాడి జరిగింది. కత్తులతో దారుణంగా దాడి చేసి రాజలింగంను చంపేశారు దుండగులు. ఇంతకీ మృతుడు రాజలింగం ఎవరంటే 50 ఏళ్లున్న రాజలింగం భూపాలపల్లి వెంగేడు గ్రామ వాస్తవ్యుడు. గత కొంతకాలంగా భూ కబ్జాలపై విపరీతమైన పోరాటం చేస్తున్నారు. భార్య స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్గా పనిచేశారు రాజలింగం. తన సొంతూరు నుంచి రాష్ట్రంలో ఎక్కడే భూమి సమస్య తలెత్తినా ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి కేసు పెట్టేవారు. అందులో భాగంగా ఆయన కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ హరీష్తో పాటు ప్రాజెక్టు కాంట్రాక్టర్ పైన కేసులు పెట్టి కోర్టుకెళ్లారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది భూపాలపల్లికి మంచి సాంప్రదాయం కాదు. ఆ దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి. వాడు ఎలాంటి వాడైనా ఈరోజు దోషులను పోలీస్ ఎస్పీ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా చెప్తున్నాం, వాళ్ళను కఠినంగా శిక్షించి దోషులను శిక్షించి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది చంపడము సాంప్రదాయము సరైనటువంటి విధానం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సాంప్రదాయము ఇది పునరావృతము కాకుండా ఈ యొక్క దోషులను చట్టపరమైన చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాం. దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, వాళ్ళనందరినీ కూడా దీన్ని బాధ్యులను చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇది పునరావృతం కాకుండా పోలీసు బాధ్యత వహించాలి. పోలీసులు వెంటనే చర్య తీసుకోవాలని కూడా. రైట్, ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు గండ్ర సత్యనారాయణ గారు, భూపాలపల్లి ఎమ్మెల్యే. సత్యనారాయణ గారు నమస్తే అండి. ఇప్పుడు కాళేశ్వరం అక్రమాలపై కేసు వేసే హత్యకు గురయ్యారు రాజలింగం అని మీరు భావిస్తున్నారా? దీని వెనుక ఖచ్చితమైన ఒక కుట్ర ఉంది. ఇది రాజకీయ హత్య అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆయన పిల్లు వేయడము, ఈ రోజు దాన్ని ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలనేది నేను డిమాండ్ చేస్తున్నా. ఇది వెనుకున్నటువంటి వ్యక్తులను కాల్ డేటా తీసినా ఏది తీసినా కూడా మొత్తం పునరావృతం బయటపడతారు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మరి భూపాలపల్లిలో ఈ హత్య వెనుక చాలా మంది ఉన్నారనేది స్పష్టంగా కనబడుతుంది. సత్యనారాయణ గారు, అసలు రాజలింగం ఏం తప్పు చేశారని ఆయనను హత్య చేశారని అనుకుంటున్నారు? కేవలం ఆయన ఈ హరీష్ రావు కానీ లేకపోతే కేసీఆర్ మీద కేసు వేసినందుకే ఈ హత్య చేశారు అని మీరు భావిస్తున్నారా? దీని వెనుక ఎవరున్నారని మీకు అనుమానంగా ఉంది? సమగ్ర విచారణ జరిపితే దీని వెనుక ఎవరు ఉన్నదనేది బయటపడుతుంది. కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నా. సత్యనారాయణ గారు, ఇప్పుడు కాళేశ్వరం అక్రమాలపైనే అతను కేసు వేశారు. అంటే కాళేశ్వరం అక్రమాలు వెలుగు చూసి కూడా ఇప్పటికి 1 ఇయర్ కంటే ఎక్కువగా అయిపోయింది. కానీ అప్పుడు జరగని హత్య అనేది, అంటే అప్పటి నుంచే ఆయన హత్యకు ప్లాన్ చేస్తున్నారని అనుకుంటున్నారా? ఇప్పుడు ఎందుకు ఈ హత్య జరిగిందని అనుకుంటున్నారు? ఇప్పుడు ఇవన్నీ కూడా చట్టము, పోలీసు విచారణ జరుపుతుంది. దోషులను శిక్షించడం జరుగుతుంది. దాని వెనుక ఎవడున్నా కూడా శిక్షించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఫిల్లు వేశారు, ఆ ఫిల్లు వెనుక ఉన్న వాళ్ళ లేకపోతే ఇంకోరా అనేది చట్టం దాని పని చేయాలి, చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద కొంతమంది సరెండర్ అనేది కూడా తెలుస్తుంది. ఆ సరెండర్ హత్య చేసిన వాళ్ళ వెనుక వ్యక్తులు ఎవరున్నారనేది కూడా అతి త్వరలో బయటపడితే వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. సత్యనారాయణ గారు, నడి రోడ్డు మీదనే అందరూ చూస్తుండగానే ఈ హత్య చేశారు. అంటే దీని వెనుక పొలిటికల్ ప్రమేయం ఉందని పక్కాగా మీరు భావిస్తున్నారా? నేను ఉందనే అనుకుంటున్నా, ఉందనే భావిస్తున్నా. రైట్, అంటే ఇప్పుడు ఆర్టీఐ ద్వారానే రాజలింగం గారు కేసు
కేసు నమోదు చేశారు. ఆ ఆర్టీఐ ద్వారానే ఆయన వివరాలన్నీ కూడా సేకరించి కేసు వేశారు. సో దాన్నే టార్గెట్ చేశారు అనుకుంటున్నారా? అది ఏదున్నది ఏందనేది పోలీసుల విచారణలో తేలుతుంది. దాన్ని తేలిన తర్వాత బయటపడుతుంది. దాన్ని మనము చెప్పలేము ఇప్పుడే. ఖచ్చితంగా ఉన్నదని అనుకుంటున్నాం. దీని వెనుక ఇచ్చేయమని లేకపోతే ఆయన వేసినటువంటివి ఫిల్లే అనుకో, లేకపోతే ఇంకోటి దాని వెనుక రాజకీయ కోణం ఉందనేదే అనుకుంటున్నాం. కానీ ఏదైనా అది అతి త్వరలో పోలీస్ విచారణలో బయటపడుతుంది. చర్యలు కూడా ఉంటాయి, జరుగుతుంది. సో కాళేశ్వరం అక్రమాలు జరిగాయి అని ఎవరైతే బయటికి చెప్పారో వాళ్ళపైన పకడ్బందీగా ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి వారిద్దరిపైన కూడా కేసులు వేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆయన హత్యకు గురవడం వల్ల ఆ విధమైన అంటే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైన కేసులు వేశారు కాబట్టి వాళ్ళపైన డౌట్ వస్తుంది. సో ఆ నేపథ్యంలోనే వారిపైన ఎవరైనా చేసి వారిపైన నెట్టే ప్రయత్నం చేశారనుకోవచ్చా? అటు హరీష్ రావు గారి పైన కానీ కేసీఆర్ పైన కానీ వారిపైన నెట్టడానికి ఈ విధమైన చర్యలు చేపట్టారని భావించవచ్చా? మనము వీటన్నిటికి కూడా సమాధానము పోలీసులు విచారణలో తేలుతాయి. ఇప్పుడు ఒక అతను నేనే చంపినా అని పోయిండు. ఆ నేనే చంపినా అని పోయినటువంటి వ్యక్తి వెనుక ఎవరున్నారనేది పోలీసు విచారణలో తేలుతుంది. దాని మీద చర్యలు కూడా ఉంటాయి అని అంటున్నా. ఓకే అమ్మా. రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.